నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కులమత రాజకీయాలు చేసే మీకు రాహుల్ గాంధీ కులమేంటో తెలియదా? రాహుల్ గాంధీ బ్రాహ్మణ కులమని స్పష్టం చేసిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. బర్డ్ ఫ్లూ వ్యాధిపై ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. వారాల్లోకి వెళ్లి కోళ్ల పూడ్చివేత ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ నాగమణి. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నారు. న్యాయ వ్యవస్థను అమరావతికి తరలించే చర్యలు చేపట్టిందన్న వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి. ఇక డీటెయిల్స్కి వెళ్తే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ కులానికి చెందినవారు, ఆయన మతం ఏంటని తెలంగాణ బీజేపీ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్ పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ స్పందించారు. కులమత రాజకీయాలు చేసే మీకు రాహుల్ గాంధీ కులం ఏందో తెలియని దుస్థితిలో ఉండటం సిగ్గుపడాల్సిన విషయమని విమర్శించారు. రాహుల్ గాంధీ కులం పండిట్ అంటే బ్రాహ్మణ కులం అని స్పష్టం చేశారు. మీరు మనువాదులు కాబట్టి పేదల కోసం రాజ్యాంగాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ పోరాడుతున్న వైనం మీకు నచ్చడం లేదన్నారు అద్దంకి దయాకర్. రాహుల్ గాంధీ కులం అడుగుతున్న బీజేపీ నాయకులారా, కుల మత రాజకీయాలు చేసే మీకు రాహుల్ గాంధీ కులమేందో తెలియని దుస్థితిలో ఉన్నందుకు ఈరోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. రాహుల్ గాంధీ కులం ఈరోజు పండిత్ అంటే తెలుసుకోండి, బ్రాహ్మణ కులం. కానీ ఒక సద్బ్రాహ్మడు ఈరోజు దేశంలో సబ్బండ వర్గాల, సబ్బండ వర్ణాల, సబ్బండ జాతుల యొక్క అస్తిత్వం కొరకు రాజ్యాంగాన్ని రక్షించేందుకు పోరాడుతున్న వైనం చూసి మీకు నచ్చట్లే. ఎందుకంటే మీరు మనువాదులు కాబట్టే ఇలా మీ వ్యంగ్యాలు, మీ యొక్క దుర్నీతి. రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి అనే దృష్టితోనే ఆ కుటుంబాన్ని, నెహ్రూ కుటుంబాన్ని మొత్తం కించపరిచే స్థితి. మీరు గాంధీనే ఇలా కించపరుస్తున్న నాయకులు. మీరు ఇంకా సంస్కృతి సంస్కారాలు మీకు ఉంటాయని మేము ఎట్లా అనుకోగలం? ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? కన్వర్టెడ్ బీసీ, ఆయన ఒరిజినల్ బీసీ కాదు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు బీసీగా మార్చుకుండు అని చెప్తే మీకు ఎక్కడనో తాకింది. దానికి రాహుల్ గాంధీని కామెంట్ చేసే స్థితికి దిగజారిన మీకు ఎలాంటి సంస్కృతి ఉందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు దేశం కొరకు, ఈ దేశంలో ఉండే అన్ని ధర్మాల కోసం పోరాడుతున్నది రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన కుల జనగణన చేస్తే ఎక్కడ ఏ కులం యొక్క బలం, ఏ కులం యొక్క ఆర్థికాంశాలు తెలిసి మా యొక్క అధికారం కోల్పోతామో, ఏ వర్గాలకు సంబంధించి మేము ఎంత నష్టం చేసినామో తెలుస్తుంది అని చెప్పేసి అలా భయపడుతున్న మోడీకి ఏ చట్టాల విషయంలో కూడా మీకు ఒక స్పష్టత లేదు. కేవలం మతం పేరు మీద, కులం పేరు మీద కుహాన ఉద్యమాలు చేసుకుంటూ మీరు మతాన్ని కూడా గౌరవించని ఒక కుసంస్కారిగా మీరు ఈరోజు చరిత్రలో ఉన్నారు. డెఫినెట్గా భవిష్యత్తులో బీజేపీ ఇలాంటి స్ట్రాటజీస్తోనే భూస్థాపితం కాబోతుంది, అది గుర్తుపెట్టుకోండి. రాహుల్ గాంధీ కాబోయే ప్రధానమంత్రి. తణుకు మండలం వేల్పేర్లోని బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల పూడ్చివేత ప్రక్రియను జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగమణి స్వయంగా పరిశీలించారు. పశు సంవర్ధక, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి పీపీఈ కిట్ ధరించిన కలెక్టర్ స్వయంగా కోళ్ల ఫారాల్లోకి వెళ్లి కోళ్ల పూడ్చివేత ప్రక్రియపై ఆరా తీశారు. శాస్త్రీయ పద్ధతిలో అత్యంత జాగ్రత్తగా పూడ్చివేత చేపట్టాలని కోరారు. ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు కలెక్టర్ నాగమణి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూ ఇక్కడి సంస్థలను అమరావతికి తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ బాలయ్యలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇక్కడి సంస్థలను తరలించే సాంప్రదాయానికి తెర తీశారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్ గా చేయాలని భావిస్తూ
లోకాయుక్త, ఏసీబీ కోర్టు తదితర వాటిని ఏర్పాటుకు ప్రయత్నిస్తే నేడు కూటమి ప్రభుత్వం న్యాయ వ్యవస్థను అమరావతికి తరలించే చర్యలు చేపట్టిందన్నారు. కేంద్రంతో అంటగాగుతున్న మీరు రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తూ కొత్త సంస్థలను తీసుకువచ్చేందుకు కృషి చేయాలి తప్ప సీమలోని సంస్థలను అమరావతికి తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నాం. నిజంగానే అమరావతికి మీకు చిత్తశుద్ధి ఉంటే, అమరావతికి మీ పట్ల అమరావతిని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఉంటే, ఈరోజు కేంద్రంలో అంటగాగుతున్నటువంటి మీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఇంకా ఈ రాష్ట్రానికి ఏమైనా అదనపు ప్రయోజనాలు కలిగేలాగా కేంద్రంతో ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇక్కడికి రాజధాని ప్రాంతానికి ఏదైనా పరిశ్రమలు కావచ్చు, కేంద్ర కార్యాలయాలు తీసుకురావాలి. కానీ ఈరోజు మన కడుపు కొట్టి, రాయలసీమ ప్రాంత కడుపు కొట్టి అక్కడ తరలించి మేము అభివృద్ధి చేసినామని చెప్తే అది నిజమైనటువంటి అభివృద్ధి అని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తాను. ఈ రకమైనటువంటివే కాదు, ఈరోజు గ్రామాల్లో చూసినట్లయితే ఎక్కడికక్కడక్కడ ఈ రోజుకి ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉపాధి హామీ కింద కానీ 15th ఫైనాన్స్ కమిషన్ కింద కానీ ₹1 కూడా అదనంగా తీసుకొచ్చినటువంటి పాపాన పోలేదు. తీసుకురాకపోగా ఏదైతే ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల సిఫారసు మేరకు ఈరోజు సర్పంచ్ వ్యవస్థని, మండల పరిషత్ వ్యవస్థని ఈరోజు గొంతు కోసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎమ్మెల్యేలు సిఫారసు చేసినటువంటి వాళ్ళకు ఎంపీడీఓలు, పంచాయత్ సెక్రటరీలు డైరెక్ట్గా ఈ 5 లక్షలు ఫలాని ఎంఓయూ అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అని చెప్పేసి కాంట్రాక్ట్ పద్ధతిలో ఈరోజు సర్పంచుల యొక్క తీర్మానము యాక్చువల్గా ఎన్ఆర్ఈజీఎస్ చట్టం ఏం చెప్తుందంటే సెక్షన్ 5 సబ్సెక్షన్ 16 2005 ఎన్ఆర్ఈజీఎస్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఒక గ్రామంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి అవసరాలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి గ్రామ సభను నిర్వహించి ఆ గ్రామ సభలో ఐడెంటిఫై చేసినటువంటి వర్కులకు తీర్మానం చేసి ఆ పంచాయతీ పాలక వర్గం ఆమోద ముద్ర వేసిన తర్వాత దాన్ని మండల పరిషత్తుకు పంపిస్తే, మండల పరిషత్ ఆమోద ముద్ర వేసి జిల్లా పరిషత్తుకు పంపిస్తేనే అవి అప్రూవల్స్ కావాలా. కానీ ఈ తతంగం అంతా కూడా పక్కన పెట్టేసి ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎంపీడీఓ గారు రెఫర్ చేశారు, పంచాయత్ సెక్రటరీ ఏసీ తీర్మానం కాపీల్ని పంపించేయడం జరుగుతుంది. తద్వారా ఆ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు ఈరోజు కడుపు కొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా మన రాయలసీమ లాంటి ప్రాంతాలు, వెనుకబడినటువంటి ప్రాంతాలు, పరిశ్రమలు రాకపోగా ఉన్నటువంటివన్నీ కూడా అమరావతికి తరలిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మీద ఈరోజు వీపు మీద కొట్టడంలో కడుపు మీద కొట్టేటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోట వీధిలో బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదిలక్ష్మి అనే మహిళ మెడలోని 5 తులాల బంగారు చైన్ను అపహరించుకొని పరారయ్యారు. డోన్కు చెందిన ఆదిలక్ష్మి నంద్యాల జగజ్జనని దేవి ఆలయాన్ని సందర్శించుకొని తమ బంధువుల ఇంటికి వెళ్తుండగా మార్గం మధ్యలో వెనుక వైపు నుంచి బైక్ పై వచ్చిన ఇద్దరు అఘాంతకులు మహిళ మెడలోని 5 తులాల గొలుసులు లాక్కొని పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏ ఊరు మీది? ఇక్కడికి ఎందుకు వచ్చినారు? గుడికి పూజకి వచ్చినాను. పూజ చేసుకొని ఇంటికి మా అత్త వాళ్ళ ఇంటికి వస్తున్నాను. ఇక్కడ చైన్ తీసేసినాను. అంటే బైక్ మీద వచ్చి తీసుకొని పోయినారా? ఎంతమంది ఉన్నారు? ఎన్ని తులాలు ఉంది? అవసరం లేదు. ఇక్కడ గుళ్ళు ఉన్నాయి, అంటే ఇట్లా గుళ్ళు బాల్చి ఆ పుస్తలో గొలుసుకు మాత్రం తాడు కాదు నాది, మామూలు గోల్డ్దే చుట్టించుకున్నాను. నాకు మామూలుగా అయితే అంటే నా తెలిసినంత వరకు నా చైన్ కట్టు కాకూడదు. మళ్ళీ అది వాళ్ళ చేతులు ఏం పెట్టుకొని వచ్చినారో 5 నిమిషాలు క్షణమేగా. కంప్లైంట్ ఇచ్చారా మీరు? ఇప్పుడు అదే అంటే బంధువుల ఇంటికి వచ్చారా మీరు? మా అత్త మేనత్తాను సార్, మేనత్త కొడుకున్నాడు కానీ ఇటు కూర్చుంటాను, నేను లేకుండా వచ్చిపోతాను. నేను ఇప్పుడు కాదు సార్, నేను 2 సంవత్సరాలు ఈ రోజు కొత్తగా కాదు, నేను ప్రతి వారం వచ్చా. ఈ రోజు ఏమన్నా కొత్తగా వచ్చింటే వాళ్ళు అనుకోవచ్చు. హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ఆలయంలో ప్రధాన ఆలయ అర్చకులు రంగరాజన్ పై దాడి విషయం తెలుసుకున్న మహిళా అఘోరి ఆయన్ని పరామర్శించి దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
దైవ సన్నిధిలో నిమగ్నమయ్యే అర్చకుడిపై దాడి చేయడం దురదృష్టకరమని, ధర్మం కోసం పోరాడే వ్యక్తిపై దాడి చేయడం సరికాదన్నారు నాగసాద్. ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులు చేయడమే కాకుండా సాక్షులను బెదిరించి కిడ్నాప్లు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గత 5 ఏళ్లు దాడులు చేసి కక్ష సాధింపులకు పాల్పడ్డ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మీ అందరూ కూడా మొదట్లోనే చెప్పాను, ఏదైనా ఉంటే పూర్తిగా విచారణలో అది నిజమని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వెళ్తున్నాం. ఈ విధంగా చేస్తే ఇంకా పెట్టాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. శాఖ మనుషులు చేసే పని అయితే వాళ్ళు చేసినటువంటి నేర చర్య ఎస్టాబ్లిష్మెంట్ కాకుండా మేము ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. చేసిన దానికి ఇది ఉంది. మీరు ఒక్కసారి గమనించుకున్నట్టయితే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇతని గురించి మేము మాట్లాడాం, మా నాయకుడు మాట్లాడి మేము కూడా మాట్లాడాం. ఇతని దుశ్చర్యలు ఆ రోజు పార్టీ కార్యాలయం తగలబెట్టడం, వీళ్ళని ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ ఉన్నాయి. ఇంత దారుణం అంటే కంప్లైంట్ చేసి వ్యక్తిని కూడా కిడ్నాప్ చేసి అతని చేత కూడా తప్పుడు వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది నేర చేయటమే కాకుండా వ్యవస్థలను మేనేజ్ చేశారు. ఇప్పుడు కూడా చేయాలని ప్రయత్నం చేశారు. ఇది ఉన్నాయి కాబట్టి ఈరోజు రిమాండ్ పంపించారు. ఏదైనా ఉంటే న్యాయస్థానాల్లో ఉన్నాయి కాబట్టి విచారణ ప్రకారం ముందుకెళ్తారండి. చట్ట ప్రకారం ఏదంటే చేస్తారు. మేము ఇప్పుడు చట్టాన్ని చేతుల్లో తీసుకోం. నీకు సిగ్గు అనేది ఒకటి ఉంటే మాట్లాడడానికి అర్హత ఉంటుంది. మేము చేస్తున్నాం, స్కీమ్స్ ఇస్తున్నాము, చెప్పిన పథకాలు మేము ముందుకు వెళ్తున్నాం. మీరు అమ్మఒడిని సంవత్సరం పాటు ఎత్తేసారు. మీరు చెప్పిందే రిజల్ట్ ప్రకారం చూసుకోమని మేము చెప్తున్నాం. విద్యా సంవత్సరం ముగిసిన వెంటనే వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యే లోపల ఎంతమంది పిల్లలకు చెప్పి అంతమంది పిల్లలకి ఇస్తున్నాం. ఆవేశపడద్దు, తొందరపడద్దు. మేము చేయలేకపోతే ఆ రోజు మాట్లాడు. సంవత్సరం కూడా పూర్తి కాకముందే మేము ఆ పథకాలు 2వ విద్యా సంవత్సరం అమలు పరుస్తూ ఉన్నాం. గత సంవత్సరంలో ఈ సంవత్సరం జరిగినటువంటి రిజల్ట్ బేస్ చేసుకుని అది ఇస్తున్నాం మేము. అదేవిధంగా మిగతా సంక్షేమ పథకాలు మేము కొనసాగిస్తున్నాం. ఏదో ఆవేశపడతా ఉన్నాడు, ఏదేదో మాట్లాడారు, గతాన్ని ప్రజలు బుద్ధి చెప్పారు, అయినా కానీ నీ పరిస్థితి మారకపోవడం చాలా దుర్మార్గం. నెల్లూరు నగరం ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కిసాన్ మేళా నిర్వహించారు. వ్యవసాయ పరిశోధన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాజకీయ ప్రముఖులు, జిల్లా అధికారులు, విద్యార్థులు, కళాకారులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రతి రైతు ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 ఆర్థిక సహాయం జమ చేస్తుందని, ఇందులో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం అందించే 6,000 కనీస ఆదాయ మద్దతు కూడా ఉందని ఎమ్మెల్యే సోమిరెడ్డి తెలిపారు. పైన ఉన్నప్పుడు తేమ ఎట్లా చేయాలా నేను గోదావరి జిల్లాలో వాళ్ళతో మాట్లాడా. మేము ఒక అండర్స్టాండింగ్కి వచ్చాం సార్. ఎంఎస్పికి కొనేటప్పుడు మమ్మల్ని కొనమన్నప్పుడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ 18% క్వింటాల్కి 1 కేజీ ఎక్స్ట్రా, 19 2 కేజీలు ఎక్స్ట్రా, 23 కేజీలు ఎక్స్ట్రా, అంటే 24% తేమ వరకు 1% 1 కేజీ ఎక్స్ట్రా తీసుకున్నాము క్వింటాల్కి. రైతులు కూడా ఒప్పుకున్నారు, సంతోషంగా ఇచ్చారు, తీసుకున్నాము. 48 అవర్స్లో వాళ్ళకి ఎంఎస్పి వాళ్ళ అకౌంట్లో పడ్డాయి అని చెప్పి నేను కనుక్కున్నాను. సో వాట్ ఎవర్, నెల్లూరు జిల్లా ఇప్పుడే కోతలు మొదలైనవి అని చెప్తున్నారు. ఇప్పుడు దామోదర్ నాయుడు గారు చెప్పారు, నేను కూడా చూశాను. ఎందుకంటే మొన్న 10 రోజుల వరకు మనకి ఎండ అనేది కనపడలే. దాదాపు
2 నెలలు మబ్బుల్లోనే ఉండిపోయింది. దానివల్ల ముందుగా వెన్నదీయటము ఈళ్ళు దగ్గర పరిస్థితులు కూడా వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయినాయి, లేటుగా వేసినాయి మళ్ళీ 400 పుట్లు అవుతాయంట. ముందుగా వేసిన వాటికి కొంచెం దిగుబడి దగ్గర అవకాశం ఉంది. సో వాట్ ఎవర్ ఇప్పుడు పుట్టి ఎంఎస్పి ఏ గ్రేడ్ అరౌండ్ 19,700, 19,600, 19,720, బి గ్రేడ్ 19,500 చిల్లర. ఆ రేటు తగ్గకుండా రైతులకు ఇప్పించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తిలే. అట్లే ఇప్పుడు ఏంటంటే మనకి మన టైంలో నేను మినిస్టర్ అయినప్పుడు మైక్రో ఇరిగేషన్, బిందు తుంపర్ల సేద్యం, డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్ ఇండియాలో 17-18 ఫైనాన్షియల్ ఇయర్లో 17-18 ఆర్థిక సంవత్సరంలో నంబర్ 1 వచ్చాము. బిందు తుంపర్ల సేద్యంలో దేశంలో నంబర్ 1, గుజరాత్ సెకండ్ ప్లేస్. ఏ ప్లేస్లో ఉన్నామో మనకు తెలియదు. డ్రిప్ ఇరిగేషన్ అడ్రస్ లేకుండా పోయింది. మెకనైజేషన్ ఒక్క 17-18 ఆర్థిక సంవత్సరంలో 650 కోట్లు అంటే యాంత్రీకరణ. ఒక స్ప్రేయర్ నుంచి ఒక రోటివేటర్, ఒక కల్టివేటర్, చిన్న ట్రాక్టర్, పెద్ద 23,200 ట్రాక్టర్లు ఇప్పించారు 2 సంవత్సరాలు. తమ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీనారాయణ, సందీప్ కుమార్లు మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో సర్వే నెంబర్లు 119 నుంచి 220 వరకు ఉన్న 408 ఎకరాలలో ఏర్పాటు చేసిన లేఅవుట్ లో తాము స్థలాలను కొనుగోలు చేశామని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అవినీతి అధికారుల అండదండలతో తప్పుడు పత్రాలు సృష్టించి తమ భూమిని కబ్జా చేశారని తెలిపారు. దీంతో బాధితులమైన తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, న్యాయస్థానం స్టేటస్ కో విధించిందని తెలిపారు. కాగా న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఆ సంస్థలలో కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బేబ్ చేసిన తప్పు ఏంటంటే ఆ పాత పేర్లు ఎప్పుడైతే 2005లో జేసీకి ఇచ్చిందో అవి తీపించలేదు. అవి ధరణిలో అట్లే ఉన్నాయి. మళ్ళీ గవర్నమెంట్ అప్పీల్కి వెళ్ళడం ద్వారా అవే కంటిన్యూ అవుతున్నాయి. అవే ధరణిలో పేర్లు చూపించి మళ్ళీ అమ్ముతున్నారు వీళ్ళు నోటీలు. అంటే గతంలో 300 ఇల్లు డిమాలిషింగ్ అయిపోయి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు బాధితులు, అంటే నోటరీ ద్వారా కొన్నోళ్ళు. మళ్ళీ వాళ్ళు నోటరీ ద్వారా 700 ఇల్లు అమ్మిరు. మళ్ళీ రేపు న్యాయం న్యాయం వైపు మా వైపు వస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కువలో కొడితే వాళ్ళు కూడా అన్యాయం అయిపోతే మళ్ళీ వాళ్ళని కూడా మోసం చేసినట్టే. ఇది ఇమీడియట్గా మేమైతే హైడ్రాకి ఇచ్చినామండి. మేము పూర్తి స్థాయిలో హైడ్రాని నమ్ముతున్నాము. ఎక్కడ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కాంప్రమైజ్ కావద్దు అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళ ఫ్యామిలీ ఉన్నా కానీ, వాళ్ళ అంటే ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ కాంగ్రెస్లో ఉన్నా కానీ, ఇక్కడ అతను టీఆర్ఎస్లో ఉన్నాడు. మరి మీరు కూడా గమనించుకోవాలా. ఆ గవర్నమెంట్ పోతే నాది నడుస్తుంది, ఈ గవర్నమెంట్ పోతే నీది నడుస్తుంది అనే వాళ్ళని మీరు పక్కన పెట్టుకుంటారో లేదో మాకు తెలియదు. మీరు మాకు కాంప్రమైజ్ కాకుండా మాకు న్యాయం ఎక్కడుందో అక్కడ స్ట్రిక్ట్గా మాకు కోర్టు ఆర్డర్ వచ్చే వరకు అక్కడ అక్రమ కట్టడాలు జరగకుండా అక్కడ మమ్మల్ని ఎంతవరకు భయప్రాంతులు చేస్తున్నారంటే మీరు ఒకసారి అక్కడ రికార్డు తెప్పించుకుంటే, మీరు గూగుల్లో కొడితే, యూట్యూబ్లో కొడితే అమీన్పూర్ ల్యాండ్స్ అని కొడితే మీకు తెలిసిపోతుందండి. ఎక్కడ చూసినా అమీన్పూర్ ఇవన్నీ వెనకాల ఒకే వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరో మీరే తెలుసుకోండి, మీకు తెలిసిపోతుంది. అక్కడ ఆన రంగారావు గారు చేసినా, ఎమ్మెల్యే చేసినా, జగ్గారెడ్డి చేసినా వీళ్ళందరికీ కూడా ఒక్క మనిషి ఉంటాడు. ఆ మనిషి ఎవరో మీరు తెలుసుకోండి, మీకే తెలుసు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినం కాదు, పుల్వామా దాడిలో జరిగిన సైనికుల అమరవీరుల దినమని అమర్పేట బీజేవైఎం కన్వీనర్ సునీల్ కుమార్ అన్నారు. అమర్పేట దుర్గానగర్ లో అమరవీరులకు కొవ్వొత్తి ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019లో దేశం కోసం వీర జవాన్లు అమరులయ్యారని గుర్తు చేశారు. అలాంటి రోజును నేడు కొంతమంది ప్రేమికుల దినంగా అనడం సరికాదని, బ్లాక్ డేగా గుర్తించాలన్నారు. సైనికులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన రోజు కాబట్టి నేడు వీర జవాన్ల దినంగా ప్రకటించుకోవాలని తెలిపారు. ఈ రోజు దుర్గానగర్ లో పుల్వామా అటాక్ జరిగిన అమరులకు మనము నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే మనకు తెలుసు 2019 ఇదే రోజు ఫిబ్రవరి 14న మన వీర జవానులు అమరులైన రోజు, పుల్వామా అటాక్ జరిగిన రోజు. కాబట్టి ఈరోజు మన వీర సైనికులందరికీ నివాళులు అర్పించడం జరిగింది. యువకులంతా ఈరోజు బ్లాక్ డేగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫిబ్రవరి 14 అంటే వ్యాలంటైన్స్ డే కాదు, బ్లాక్ డేగా మనం నిర్వహించుకోవాలి. యువకులందరూ కూడా ఈరోజు గులాబీలు ఇవ్వడం మానేసి గులాబీ రంగులో ఉన్న రక్తాన్ని చిందించి మన 30 నెలల పతాకాన్ని ఎగరేయాల్సిందిగా కోరుకుంటూ
ఆ దిశగా యువకులందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలని యువకులందరూ కూడా నేను తెలియజేస్తూ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కులమత రాజకీయాలు చేసే మీకు రాహుల్ గాంధీ కులం ఏంటో తెలియదా? రాహుల్ గాంధీ బ్రాహ్మణ కులమని స్పష్టం చేసిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. బర్డ్ ఫ్లూ వ్యాధిపై ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఫారాల్లోకి వెళ్లి కోళ్ల పూడ్చివేత ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ నాగమణి. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తున్నారు. న్యాయ వ్యవస్థను అమరావతికి తరలించే చర్యలు చేపట్టిందన్న వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.